అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇప్పుడు ఇంకో టెన్షన్ మొదలైంది. అంతర్జాతీయ విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్స్ వీసాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. దీని ప్రకారం విద్యార్థుల వీసా స్టేటస్కు ఇకపైన ఒక నిర్దిష్ట కాలపరిమితి అంటే టైం లిమిట్ని విధించబోతున్నారు. ఈ ప్రతిపాదనకు వైట్ హౌస్ కూడా ఆమోదం తెలపడంతో ఇది త్వరలోనే అధికారికంగా బయటికి రానుంది. ఈ మార్పు వల్ల మన భారతీయ విద్యార్థులపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2024లో అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు కాబట్టి సుమారు 4.5 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అక్కడున్నారు. ఇప్పుడు ప్రస్తుతం F1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు, J1 వీసాపై ఉన్నవారు తమ కోర్సు పూర్తయ్యే వరకు అక్కడ ఉండొచ్చు. కానీ కొత్త నిబంధన అమల్లోకి వస్తే కనుక విద్యార్థులు తమ కోర్సు ఇంకా పూర్తి కాకముందే ఆ నిర్ణీత కాల పరిమితి తర్వాత మళ్ళీ వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల పీజీ కోర్స్ కోసం వెళ్ళారనుకోండి, ఒక MS ఏదో చేయడానికి ఒక 2 సంవత్సరాల కోసం వెళ్తే కరెక్ట్గా 24 నెలలు అయిపోగానే మీ వీసా అయిపోతుంది. మీరు ఇంకా ఇండియాకి వచ్చేసేయాలి. ఆ టైంకి అక్కడ ఒకవేళ క్లాసెస్ జరగకనో లేకపోతే ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్పోన్ అయ్యో ఒక 2 నెలలు మీరు ఎక్స్ట్రా ఉండాలంటే అప్పుడు మీరు అక్కడ ఉండే అవకాశం ఉండదన్నమాట. సో మీ కోర్సు పూర్తయ్యే వరకు అనేది అక్కడ లేదు. మీ వీసా గడువు ముగిసిపోయింది కాబట్టి మీ వీసా గడువు క్లోజ్ అయిపోయినట్టే. సో ఈ వీసా ఇప్పటి వరకు ఏంటంటే కోర్స్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఉండేది. అది కాస్త ఇప్పుడు వీసా గడువు ముందే అంటే ఒక 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ ఖచ్చితంగా 24 మంత్సే అలాంటి రెస్ట్రిక్షన్ ఒకటి తీసుకురాబోతున్నారు అనమాట. సో ఈ ప్రతిపాదనను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS వైట్ హౌస్లోని ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్కు జూన్ 27న పంపింది. ఇక ఈ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెగ్యులేటరీ అఫైర్స్ సమీక్ష పూర్తవటంతో ఈ ప్రతిపాదనను ఇప్పుడు ప్రజల అభిప్రాయాల కోసం విడుదల చేయనున్నారు. ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదు. ఇది ట్రంప్ పరిపాలనలో 2020లో వచ్చిన పాత విధానం లాంటిదే. అప్పుడు కూడా విద్యార్థుల వీసాలకు 2 నుంచి 4 సంవత్సరాల కాల పరిమితి పెట్టాలని చూశారు. కానీ ఈ ప్రతిపాదన పైన అనేక విద్యా సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అప్పుడు. అందుకని బైడెన్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఇంకా కంప్లీట్గా కొనసాగించకుండా ఆపేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే తరహా ప్రతిపాదన మళ్ళీ తెరపైకి రావటం చూస్తూ ఉంటే విద్యార్థుల వీసాలపైన కఠినమైన నిబంధనలు పెట్టాలనే ఉద్దేశం ట్రంప్ ప్రభుత్వానికి ఎంత బలంగా ఉందో స్పష్టమవుతుంది. సో ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల్లో మరింత అనిశ్చితి, ఆందోళన ఎక్కువైపోయింది. ఇప్పుడు ముఖ్యంగా కోర్సులు పొడిగించినప్పుడు లేదా ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టినప్పుడు ఈ నిబంధనలు పెద్ద సమస్యగా మారుతాయి. మేజర్గా ఈ ప్రతిపాదనను ఎందుకు పెట్టారంటే ట్రంప్ సో ఇప్పుడు అంటే కోర్సు పూర్తయ్యే వరకు అక్కడ ఉండొచ్చు అని అంటే F1 వీసా పైన వచ్చిన వాళ్ళు ఒక పీజీతో పాటు ఇంకేదో డిప్లొమానో ఇంకేదో జాయిన్ అయిపోయి ఒక 3-4 సంవత్సరం కోర్స్ కోసం వచ్చిన వాళ్ళు కూడా 3-4 సంవత్సరాలు F1 వీసా పైనే కంప్లీట్గా కొనసాగిపోతున్నారు. అంటే F1 పీజీ అయిపోయిన తర్వాత OPT పీరియడ్ ఇవన్నీ పెట్టుకోకుండా ఈ జాబ్ చేస్తూనే వీళ్ళు చదువుకునేలాగా వేరే వేరే కోర్సుల్లో జాయిన్ అవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఎక్కువ కాలం పాటు అమెరికాలో ఉంటున్నారు. ఎక్కువ కాలం అమెరికాలో ఉంటే అక్కడ ఎలా బ్రతకాలో అలాంటి వాటికన్నిటికీ సదుపాయాలు ఏర్పాటు చేసేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ దేశానికి వెళ్లకుండా అంటే భారత్కో ఇంకా వాళ్ళ స్వదేశానికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతున్నారు అని చెప్పి అంటే ఈ ఇమిగ్రెంట్స్ని వలసదారులు ఎక్కువైపోతున్నారు అమెరికాలో, అమెరికన్స్కి ఉద్యోగాలు రావటం లేదు వీళ్ళ వల్ల అనే ఒక రీజన్ వల్ల ఇలాంటి ప్రతిపాదనలు అంటే ప్రతి ఒక్క అంటే ఏ కోణం నుంచి కూడా ఇమిగ్రెంట్స్ని అమెరికాలో ఉండనీయకూడదు. ఎక్కువ కాలం జస్ట్ వచ్చి చదువుకొని వెళ్ళిపోవాలి, వాళ్ళు పని చూసుకొని జాబ్ చేసుకొని వెళ్ళిపోవాలి అనే కోణంలో మాత్రమే ట్రంప్ ప్రభుత్వం అయితే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది.